చాలా మందికి తెలియని ముచ్చట ఏందంటే దేశంలో అన్నిటికంటే పెద్ద పదవి ప్రధానమంత్రి అనుకుంటారు. కానీ కాదు, రాష్ట్రపతి పదవి. ప్రథమ పౌరుడు అంటారు. గా కుర్చీలున్నోళ్ళ తర్వాతనే ఎవరైనా పార్లమెంట్లో ఎంత ముఖ్యమైన చట్టం చేసినా దాని మీద రాష్ట్రపతి సంతకం పెడితేనే చెల్తది. మళ్ళా ఏడికి పోయినా ఎర్ర గొంగళ్ళ మీద ఎలకము, సకల మర్యాదలు. ఇక రాష్ట్రపతి తర్వాత పెద్ద పోస్ట్ ఏందంటే ఉపరాష్ట్రపతి. పెద్దల సభ రాజ్యసభ నడిపే పవర్ గిన గాళ్ళకే ఉంటది. ఇక కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో గీ వార్తల మీకే తెలుస్తుంది. పొద్దుగాల 10 గంటలకెళ్ళి మాపటిలో 5 గంటల దానికి ఓట్ల కార్యం నడుస్తూనే ఉన్నది. లోక్సభ రాజ్యసభ ఎంపీలంతా లైన్లు కట్టి ఓటేసిండ్రు. ప్రధానమంత్రి మోడీ సార్ అందరికంటే మొదలే ఓటు హక్కు వాడుకున్నాడు. ఎన్డీఏ గ్రూప్ లో ఉన్న పార్టీలు రాధాకృష్ణన్ సార్ కేస్తే ఇండియా గ్రూప్ లో ఉన్నోళ్ళు మన సుదర్శన్ రెడ్డి సార్ కేసిండ్రు. ఏ గ్రూప్ లో లేనోళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు జైగొట్టిండ్రు. అయితే మన బీఆర్ఎస్, ఒరిస్సాల బీజేడీ, పంజాబ్ శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఓట్లకు రాలే. మొత్తం 767 మంది ఓటేస్తే 15 మంది జల్లలే. ఇక రాధాకృష్ణన్ సార్ కు 452 ఓట్లు పడితే సుదర్శన్ రెడ్డి సార్ కు 300 పడ్డాయి. అంటే 152 ఓట్ల తేడాతోటి ఈ సార్ గెలిచి ఉపరాష్ట్రపతి అవుతుండిగా. ఫర్ ది వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 2025 hereby declare that Shri C.P. Radhakrishnan has been duly elected to the office of Vice President of India. ఈ ముచ్చటి ఇట్లుంటే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ సెంటర్ మంత్రులను కలిసిండు మునుంబెట్టి. మొదలు పైసల మంత్రి నిర్మలమ్మ తోటి మీటింగు. తెలంగాణలో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కడుతున్నాం, 21,000 కోట్ల ఖర్చు అవుతుంది, మీరింత ఆసరా కావాలని కోరి కాలేజీల హాలత్ మారుస్తానికి ఇంకో 9,000 కోట్లు అడిగిండ్రు. అటెన్క సెంటర్ సడకుల మంత్రి నితిన్ గడ్కరీ సార్ను కలిసి 666 రోడ్ల రిపేర్లకు, కొత్త సడకులకు పైసలు కోరిండు సీఎం సారు. పోయినప్పుడల్లా తెలంగాణకు కావాల్సినవి రావాల్సినవి అడుగుతూనే ఉన్నారు, కానీ ఇయ్యాల్సిన వాళ్ళే లాపర్వా చేస్తుర్రట.